శ్రీ గురుభ్యో నమః. కనుమ పండుగ ప్రాశస్త్యము. సంక్రాంతి సంబరాల్లో 3వ రోజు కనుమ పండుగ. మానవుని మనుగడకు ఆధారమైన ప్రకృతి సంపదని, పశువులను కృతజ్ఞతాపూర్వకముగా పూజిస్తూ మానవుడు ఇచ్చే నీరాజనమే కనుమ పండుగ. ప్రతి పండుగలో ఒక ప్రత్యేకత ఉంది. కనుమ పండుగకి ఆధారమైన గోవర్ధన పూజ భాగవతము 10వ స్కందంలో ఉంది. గోపాలురందరూ తనను పూజించకుండా తనకు బదులుగా గోవర్ధన గిరిని పూజిస్తున్నారన్న కోపంతో దేవేంద్రుడు ధారాపాతంగా వర్షాన్ని కురిపింపచేస్తాడు. ఇది తెలిసిన శ్రీకృష్ణుడు చిటికెన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని మీదకి ఎక్కి అక్కడ ఉన్నవారందరికీ ధైర్యం చెప్తాడు. ఏమని అంటే, బాలుండి తడుకొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండో అని దీని క్రింద నిలువం శంకింపగా బోలది శైలాంబోనిది జంతు సంయుత ధరాచక్రంబుపై పడ్డ నాకేలల్లాడదు బంధులారా నిలుడీ క్రిందం ప్రమోదంబునన్. ఓ గోపాల బంధువులారా, ఇంత చిన్న బాలుడు అంత పెద్ద పర్వతాన్ని ఎలా ఎత్తుతాడు అని మీరెవ్వరూ సందేహించకుండా ఈ పర్వతం క్రిందకు రండి అని పర్వతాన్ని చిటికెన వేలతో 7 రోజులు అనగా 7 రాత్రులు 7 పగళ్ళు ఉంచి దాని క్రింద ఉండే గోపాలులకు కాని గోవులకు కాని ఒక్క చుక్క కూడా వర్షపు బొట్టు తగలకుండా కాపాడతాడు. ఇది చూసినటువంటి ఇంద్రుడు ఆశ్చర్యపోయి తన తప్పు తెలుసుకొని ఆకాశం నుంచి ఐరావతం మీద క్రిందికి దిగి వచ్చి గోవులకు ప్రభువైనటువంటి శ్రీకృష్ణుడికి గోవింద నామకరణముతో ఆకాశ గంగతో క్షీరముతో అభిషేకము చేసిన రోజు కనుమ పండుగగా, కనుమ రోజుగా పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంద్రుడి యొక్క గర్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అణిచిన రోజు కనుము. ఇంద్రియాలకు అధిపతి అయిన ఇంద్రుడి యొక్క గర్వాన్ని శ్రీకృష్ణుడు అనగా మాధవుడు అణిచివేసిన రోజు. అంటే ఇంద్రియాల అధిపతి అయినటువంటి మనస్సు యొక్క గర్వాన్ని మాధవుడు యొక్క ప్రతిరూపమైనటువంటి ఈ మానవుడు అణచగలగాలి. అంటే అర్థం, అరిషడ్వర్గాలుగా చెప్పుకునే కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యాలనేవి అంకురించడానికి కారణమైనటువంటి మనస్సుని ఆ అనిరుద్ధుడి వైపు మరలించగలగాలి. అదే నిజమైన కనుమ పండుగ. అన్నదాత సుఖీభవ అంటాం కదా. అంటే పాలిచ్చేటటువంటి గోవుల్ని, పొలాన్ని దున్నేటటువంటి ఎద్దుల్ని పూజించడమే అన్నదాత సుఖీభవ అనే మాటని సార్థకము చేసుకోవడము. ఇది భారతీయ సనాతన సంప్రదాయంలో ఉండే భావము.